నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణకు పెద్దమ్మ సోనియా గాంధీ జయంతి వేడుకల్లో శ్రీహర్రావు. తెలంగాణ ఆవిర్భావంలో కేసీఆర్ పాత్ర ఎండలేనిది. విజయ్ దివస్ లో బీఆర్ఎస్ నేతలు. జిల్లాలో పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి ఐకే రెడ్డి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర దేవత సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచాడు శ్రీహర్రావు అన్నారు. మామడ మండలం పొన్కల్ గ్రామంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజల కోసం ఆస్తులను ప్రాణాలను త్యాగం చేసే చరిత్ర సోనియా గాంధీ కుటుంబాన్ని ఉందన్నారు. ప్రధాని పదవిని మనమోహన్ సింగ్ త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీని కొనియాడారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన త్యాగశీలి సోనియా గాంధీ అన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారంటే ఒక త్యాగాల కుటుంబానికి ప్రతినిధి. తన కళ్ళ ముందే తన అత్త ఇందిరా గాంధీని గుండెలు తుపాకీతో కాల్చిన ఈ దేశ సమైక్యత సమగ్రతల పరిరక్షణ కోసం తన భర్త ప్రాణాలు అర్పించిన తాను ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఆలోచనతో తన కళ్ళ ముందే అత్త తన ముందే తన భర్తను చంపేసినప్పటికీ కూడా ఛాలెంజ్గా తీసుకొని రాజకీయాల్లో కొనసాగడమే కాదు, సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా భావించి ఆమె ప్రధానమంత్రి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి కనీసం తన కుటుంబం నుంచి తాను కానీ తన కుమారుని కానీ ఎవరిని కూడా మంత్రి పదవులు తీసుకున్నటువంటి త్యాగాల కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబం. నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజును ఈనాడు పొందూరు గ్రామంలో మా దళిత సోదరుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా భావిస్తున్నామని చెప్పి మనం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి కూడా రాజకీయాలు ముఖ్యం కాదు, వందలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. మా ఉద్యోగాలు మాకు కావాలని, మా నీళ్లు మాకు కావాలని, మా నిధులు మాకు కావాలని మరి పోరాటం చేస్తూ ఉన్నారు. అలా పోరాటానికి న్యాయమైనటువంటి వాళ్ళ పోరాటం, ధర్మమైనటువంటి వాళ్ళ పోరాటం, రాజకీయంగా ఇంత నష్టపోయినా పర్వాలేదు తెలంగాణ నుంచి తీరాలని ఎందరు విభేదించినా ఆమె ఒక్క ఓరి దీక్షతోని మరి తెలంగాణ ఇచ్చినటువంటి గౌరవనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని చెప్పే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మంగళవారం వచ్చిందంటే చాలు మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భక్తుల రద్దీతో నిండిపోతుంది. కోరిన కోరికలు తీర్చే స్వామిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, కోరికలు నెరవేరడంతో ప్రతి మంగళవారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని గ్రహించిన ధర్మకర్తలలో వినోదమ్మ మురళిరెడ్డి దంపతులు ఇబ్బందులు తొలగించారు. ఆలయం ప్రదక్షిణ చేసే వారికి ఇబ్బందులు తలెత్తకుండా రైలింగ్ తో ప్రత్యేకంగా పైనుండి మెట్లు నిర్మించి సులభంగా దర్శనం చేసుకునే వీలు కల్పించారు. జనావన పార్వతి నందన బాల సుబ్రహ్మణ్యం భక్త జనప్రియ పంకజలోచన ఉడిపి సుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హరభక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హరభక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం.
రైలింగ్ మార్గాన్ని ఆలయ గురుస్వామి మూర్తి మంగళవారం ప్రారంభించారు. ఈమె పేరు సుమలత. కాల్వ గ్రామానికి చెందిన మహిళ. ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణ రైలింగ్ నిర్మించి చాలా బాగుందని పేర్కొన్నారు. ఈమె పేరు సవిత. సిద్ధలకుంట గ్రామం నుండి వచ్చిన స్వామిని దర్శించుకుంటారు. సౌకర్యాలు బాగున్నాయని, కోరిన కోరికలు నెరవేరుతున్నాయని పేర్కొన్నారు. మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. స్వామి కాడికి మాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఈ క్షేత్రం నందు వచ్చిన సంది మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. మాకు అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి. మేము ప్రతి వారం వస్తాం, మేము స్వామిని దర్శించుకుంటాము. నా పేరు సవిత, మా సిద్ధలకుంట. మాకు అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. మాకు అంతా మంచిగా అనిపిస్తుంది. వారం వారం వస్తాం, ప్రతి వారం వచ్చి మాకు అనుకున్న జరుగుతున్నది. స్టార్ట్ చేసినాం. అప్పటికిప్పటికీ హరిహర క్షేత్రంలో చాలా బాగా జరిగింది. ఈ మధ్యలో జనాలు ఎక్కడ వేయడం వల్ల చాలా ఇబ్బంది కాలేదు, కానీ ఈ రోజు నుంచి చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగా చేసింది. నిర్మల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ముఖద్వారం. జిల్లా రాజకీయంలో అందవేసిన చేయి ఈ ప్రాంతాన్ని. కానీ రైలు మార్గం లేక అభివృద్ధిలో ఊహించినంతగా దూసుకులేకపోతుంది. నిర్మల్కు చెందిన న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి రైల్వే లైన్ గురించి రాజ్యసభలో ప్రస్తావించడంతో మళ్లీ ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ రైల్వే లైన్ తెర మీదకి వచ్చింది. గత 50 సంవత్సరాలుగా నిర్మల్ ఆదిలాబాద్ ప్రాంతాలు రైలు రా కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ మేరకు 2010-11లో ఆర్మూర్ నుండి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు 136 కిలోమీటర్ల పొడవుతో రైల్వే లైన్కు సంబంధించి సర్వే పనులు చేశారు. కానీ పనులు ప్రారంభం కావడం లేని నిరంజన్ రెడ్డి రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 7 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతానికి రైల్వే లైన్ సౌకర్యం కల్పించాలని సందర్భంగా కోరారు. ఇప్పటికైనా రైల్వే లైన్ పనులు ప్రారంభానికి ముందడుగు పడుతుందో లేదో వేచి చూడాల్సిందే. శ్రీ ఎస్ నిరంజన్ రెడ్డి గారు. The subject is demand to improve Nagpur, Adilabad, Nirmal, Hyderabad railway connectivity. I bring to the attention of the government a matter of great importance to the people of Nirmal and surrounding regions. There is a long-standing demand for improved rail connectivity between Nagpur and Hyderabad, particularly through the proposed Adilabad, Nirmal, Armoor railway line. This vital line would directly connect Nirmal to major cities like Nagpur, Adilabad and Hyderabad. In 2023, the Railway Board instructed a survey for a railway line from Patan Cheru to Adilabad, passing through towns like Nizamabad, Armoor and Nirmal. Furthermore, the survey for Armoor Adilabad line via Nirmal was already completed in 2010-11. The implementation of the railway line is yet to materialize despite 2 surveys ordered by the government. A new 136-kilometer rail line between Adilabad and Armoor via Nirmal will directly connect major cities like Nagpur and Hyderabad. Presently, there is only one train linking Adilabad and Hyderabad. However, this train passes through Maharashtra. Passengers have to travel 435 kilometers through Maharashtra to reach Hyderabad due to the lack of a direct railway line. The road distance between Adilabad and Hyderabad is only 300 kilometers. The new railway line will provide a direct connection between Adilabad and Hyderabad. It will greatly reduce travel time and benefit both passenger and freight transportation. The demand for Adilabad-Nirmal Armoor line has been pending for the last 50 years. With a population of 7 lakh, Nirmal district faces significant challenges due to the absence of rail connectivity. I urge the government to expedite the sanction and funding of this crucial project. Thank you, sir. నిర్మల్ మండలి ముజి గ్రామంలో మాజీ సర్పంచ్ మల్లేష్ సోదరుడు శ్రీనివాస్ అనారోగ్యంతో బారిన పడడంతో మాజీ మంత్రి అల్లుడిగడ్డ పరామర్శించారు. మంత్రి ఉంటే పిఎన్ ఆలం శ్రీనివాస్, మాజీ ఎంపీ మైపాల్ రెడ్డి, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావంలో కేసీఆర్ పాత్ర ఎండలేదని నిర్మల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామకిషన్ రెడ్డి, నాయకులు డాక్టర్ సుభాష్ రావు, మారుగొండ రావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి విజయదీశ్ నిర్వహించారు. కేసీఆర్ చేపట్టిన దీక్ష ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటన చేసిందని, అందుకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా కేసీఆర్ చేపట్టిన దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు.
పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు దీక్ష చేసిన సందర్భంగా అరెస్టు చేసి ఖమ్మము ఆఖరికస్తే నిమ్స్లో పెట్టినప్పటికి కూడా నిమ్స్లో కూడా హంగర్ స్ట్రైక్ చేయడంతో మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగివచ్చి ఈ డిసెంబర్ 9 నాడు రాత్రికి ఈ తెలంగాణ ప్రక్రియ మేము మొదలెడుతున్నామని చెప్పి రౌసాప్ విరమించమని చెప్పడంతో ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష విరమించడం జరిగింది. అంటే ఇది కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభగా భావించి దీన్ని విజయ దీక్షగా మనం ఈరోజు ఈ కొండాపూర్ పార్టీ అని జరుపుకుంటున్నాం. శ్రీకాంతాచారి అనే ఒక యువకుడు యూనివర్సిటీ పిల్లడు తను ఆత్మ బలిదానం చేసుకున్నాడు. మరి అక్కడి నుండి తెలంగాణ మలిదశ ఉద్యమం మలుపు తిరిగింది. అదే క్రమంలో ఏడుకింత ఉధృతమైన సందర్భంగా మరి ఇది ఎక్కడికి వెళ్తుందో దారితీస్తుందో కేసీఆర్ గారి ఆరోగ్యము బాగా క్షీణిస్తుంది, మరి రేపో ఎల్లుండో చనిపోయేటట్టు ఉన్నాడు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ద్వారా వార్తలు అందిన తర్వాత మరి డిసెంబర్ 9వ తారీఖు నాడు చిదంబరం అప్పటి హోంమంత్రి మరి ఆయన ఆ రోజు మరి పార్లమెంట్లో రాత్రి 11:22 మేము తెలంగాణ ప్రక్రియను మొదలు పెట్టినాము, మీరు కేసీఆర్ గారు దీక్ష విరమించండి అని ఎప్పుడైతే ఆయన 9వ తారీఖు నాడు చేసిండో దాన్ని తెలంగాణ ప్రజలు మరి విజయ్ దివస్గా మనం ఈరోజు డిసెంబర్ 9 నాడు మనము దాన్ని జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీని టీపీసీసీ ప్రధాన గారు సీఎంపాటి రాజేశ్వర్, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ అర్జుమందాల్ అన్నారు. సోనియా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రసూతాసుపత్రిలో పనులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాందేడు చిన్ను తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి బర్త్డే ఉన్నదమ్మా. నిర్మల్ పట్టణానికి ఉత్తర భారతదేశం నుంచి 300 మంది సాధులు, మహాత్ములు, సత్పురుషులు, సిద్ధపురుషులు మంగళవారం వచ్చారు. పట్టణం ప్రధాన వీధుల గుండా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మంచిర్యాల చౌరస్తా, శాంతినగర్ ప్రాంతాల్లో ప్రజలు రోడ్డుకు ఇరువైపున నిలబడి స్వాగతం పలికారు. గోదావరి నది పరిక్రమ నిమిత్తం వీరు జిల్లాకు చేరుకున్నారు. గోదావరి నది జన్మస్థలమైన నాసిక్ నుంచి ప్రారంభమైన యాత్ర బాసర మీదుగా కాళేశ్వరం చేరుకుని అక్కడి నుంచి భద్రాచలం, తర్వాత రాజమండ్రి అంతర్వేదులు సముద్రంలో కలిసే చోటు వరకు ఈ యాత్ర 15 రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అట్లా పోతావు పోయేటప్పుడు కానీ ఇది ఆడి
పట్టణంలోని హరిహర క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తల్లివెత్తితో మొక్కులు చెల్లించుకోవడానికి ప్రదర్శనలు చేశారు. కొత్తగా వచ్చిన భక్తులు మొక్కుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం సుబ్రహ్మణ్య స్వామి స్వామితో మారుమోగింది.
ఒక్క రోజుకు 100 కిలోమీటర్లు నడవడం అనుకున్నారా? కాదు, సైక్లింగ్ చేయడం. ఒక్కో రోజు 2 రోజులు చేసి కాలు నొప్పులతో మానేవసారు చాలా మంది ఉంటారు. కానీ పట్టు విడని విక్రమార్కుల్లా 100, 200, 300 కిలోమీటర్లు ఒక్క రోజులో 400 నుండి 600 కిలోమీటర్ వరకు 40 గంటలు సైక్లింగ్ చేసి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాడు. నిర్మల్ చెందిన గందె సునీల్ పద్మల కుమారుడు గందె రాహుల్. ఈయన క్రీడాకారుడు కాదు, అథ్లెట్ అంతకన్నా కాదు. మెడికల్ షాప్ నిర్వహిస్తూ వ్యాపార రంగంలో అడిగిగాడు. కానీ సైక్లింగ్ పై ఉన్న ఆసక్తి రాహుల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. మొదట 100 కిలోమీటర్లు సైక్లింగ్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత 200, 300 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి తాజాగా 600 కిలోమీటర్ ఈవెంట్ పూర్తి చేయడంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. సైక్లింగ్ లో అంతర్జాతీయ గుర్తింపుగా పేర్కొనే ఎస్ఆర్ సూపర్ ర్యాండోర్ టైటిల్కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా గందె రాహుల్ మాట్లాడుతూ సైక్లింగ్ లో జాతీయ స్థాయి సాధించడం ఆనందంగా ఉందని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైక్లింగ్ పోటీలో పాల్గొనన్నదే తన లక్ష్యంగా పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆ సంఘ నాయకులు సట్టి సాయన్న కోరారు. జిల్లా కలెక్టర్ గారిలో తెలంగాణ తల విగ్రహావిష్కరణ సందర్భంగా తమ సమస్యలు విన్నవించారు. ఇసాకలి, భగవాన్, సత్యనారాయణ, వెంకటేష్, భూమి తదితరులు పాల్గొన్నారు. మామడ మండల పరిషత్ కార్యాలయంలో మొదటి విడత జరిగే ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవచ్చని ఎంపీడో సుశీల్ రెడ్డి తెలిపారు. మండలంలో 27 గ్రామ పంచాయతీలకు గాను 5 గ్రామ పంచాయతీ ఏకగ్రీవ ఎన్నికగా మిగతా 22 గ్రామ పంచాయతీలు 184 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నట్టు తెలిపారు. ఎన్నికలకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. కొండాపూర్ శివాలయం అభివృద్ధి కోసం లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ భూపాలరెడ్డి 50 గ్రాముల వేడిని అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కె మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీగిరి క్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. మంగళవారం కావడంతో పెద్ద మొత్తంలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కావడి సేవ, రథసేవ నిర్వహించారు. గురుమాత రాజరాజేశ్వర దేవి, అరకారు రాజవ్వ, వీరనారాయణ స్వామి, శనిగారం చిన్నయ్య గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. नमो नमः ध्यातु ध्यानं समर्पयामि अक्षतपुष्पाणि संपूजयामि नमस्कारान्तरेण नमते करोमि व्यसयम अक्षन्तले रामदेवा वदनं वदे माक्षवृजतराः स्थिरैरङ्गैतुष्टुवा पुंसस्तं वृज्यते महिजे वहितं जदा ఎంతో మంది మహిళా మాతలు జంటలుగా కదలడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ఈ స్థల మహత్యమో ఏమో కానీ మరి స్థాపించిన కొద్ది నెలల తర్వాతనే భక్తులకు చాలామంది తాము కోరుకున్నటువంటి కోరికలు అనేక మందికి కోరికలు నెరవేరినటువంటి అవకాశం ఈ టెంపుల్లో ఉంది. కాబట్టి ఈ స్థల మహత్యం వల్ల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కు వివిధ కారణాలు, వివిధ సమస్యలు, వివిధ కష్టాలు వచ్చినప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి మరి 11 వారాలు మీరు ఒక్కబోతుండి ఓపికతో కుటుంబ సభ్యులంతా ఉంటే ఇంకా మంచిది. మనసా వాచా కర్మన పూజిస్తే మనస్ఫూర్తిగా ఆ స్వామి దీవిస్తాం. కాబట్టి నిర్మల్ జిల్లా కరాటోషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ జిల్లా స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్లో పట్టణంలోని ఎస్ఆర్ డిజి స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా నుంచి షోటోకాన్ పోటీల్లో ఛాంపియన్షిప్, టైక్వాండోలో ఆదిత్య కృష్ణ అత్యున్నత ప్రతిభ కనబరిచారు. అలాగే కటా విభాగంలో ప్రియాంశికి బంగారు పథకం, అక్షర రీతులకు రాజులకు సిల్వర్ మెడల్, మరో 5గురికి బ్రాంజ్ మెడల్ వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంట్ల శిరీష్ తదితరులు పాల్గొన్నారు. మెడల్ సాధించిన విద్యార్థులు సన్మానించి అభినందించారు. ప్రిన్సిపాల్ అర్చన తదితరులు పాల్గొన్నారు.
We are very happy. Thank you, Chiranjeevi garu. You are support to us like this always. So thank you very much. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణకు పెద్దమ్మ సోనియా గాంధీ జయంతి వేడుకల్లో శ్రీహర్రావు. తెలంగాణ ఆవిర్భావంలో కేసీఆర్ పాత్ర ఎండలేనిది విజయ్ దివస్ లో బీఆర్ఎస్ నేతలు. జిల్లాలో పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి ఐకే రెడ్డి. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.